is the producer for the film. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. శశి గారు Sir, hi sir. సార్ ఇది అంటే లాస్ట్ టైం కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇదే వెన్యూ అండ్ ఇదే టైం కూడా ఇదే సేమ్ ఈవినింగ్ టైంలో పెట్టారు. అవును సార్. అండ్ కేకే గారు కూర్చుని ప్రతి క్వశ్చన్కి ఒక రెవల్యూష్ ఆన్సర్ ఇచ్చేవారు ఆయన. బట్ ఫ్యూ మంత్స్లోనే ఇలా జరగడం సో అన్ఫార్చునేట్. అండ్ అసలు ఏం జరిగిందండి అంటే వీ హ్యావ్ బీన్ హియరింగ్ బాగాలేదు అంటారు. అసలు ఏమైంది? ఎందుకంటే బికాజ్ లాస్ట్ టైం మేము చూసినప్పుడు హీ వాజ్ సో హెల్దీ అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇంతవరకు అన్ఎక్స్పెక్టెడ్ ఇది అసలు. అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆ హెల్తీ థింగ్స్ వాట్ ఎవర్ హ్యాపెన్, బట్ చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యాడు. మేమందరం నమ్మింది కూడా బయటికి వస్తాడు, హీల్ గెట్ బెటర్ అని. ఆల్మోస్ట్ 5 months వరకు హాస్పిటలైజ్ అయ్యాడు. బయటికి వచ్చాడు, బట్ సమ్ అదర్ ఇష్యూస్ హ్యాపెన్ అండ్ యా, దాని గురించి ఎక్కువ చెప్పాలని లేదు నాకు. సో శ్రీకాంత్ గారు ఇప్పుడు మీ బ్రదర్ ఒక ఫస్ట్ ఫిలింతోనే మంచి హైప్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఫిలిం చేస్తున్నారు. సెకండ్ ఫిలిం అందరికీ తెలిసిందే, మోస్ట్ హైప్డ్ ఫిలిం. ఇప్పుడు మీరు డెబ్యూ అవుతున్నప్పుడు అందరూ ఒక మాట అనుకోవచ్చు ఏంటంటే వాళ్ళ బ్రదర్ ఉన్నారు కాబట్టి ఈజీ యాక్సెస్ వచ్చిందని చెప్పి. ఒక న్యూ కమ్మర్గా ఉండే ప్రెజర్తో పాటు ఆ ప్రెజర్ కూడా ఉంటుంది. బికాజ్ ఎక్కడైనా తక్కువ చేస్తే ఆటోమేటిక్గా అదే మాట అంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇప్పుడు? ఏమనుకుంటున్నారు అసలు ఇప్పుడు? అంటే నేను ప్రస్తుతానికైతే ఇప్పుడున్న స్పేస్లో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదండి. ఓకే, దీనికి ఎంత చేయవచ్చో అంత చేద్దామనే స్పేస్లోనే ఉన్నాను. సో మన పని ఎంతవరకు చేయగలుగుతాం అని ఒక్కటే మన చేతిలో ఉంటుంది. సో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలిసి మన చేతిలో ఉండదు. బట్ ఐఎమ్ ఓపెన్ విత్ ఎవ్రీథింగ్. నేను అనుకోవడం అయితే సినిమా చూసి డెఫినెట్గా పర్లేదు, బాగానే చేశాడు వీడు ఇచ్చిన క్యారెక్టర్కి అని అనుకుంటారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఐ డోంట్ నో. సో మీ బ్రదర్ ఉన్నారు, ఒక పెద్ద ఫిలిం మౌంట్ చేస్తున్నారు, పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ ఇట్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదా? యాక్టింగ్ ఇంత డైరెక్షన్ ఇన్ఫ్లుయెన్స్లో కాకుండా యాక్టింగ్ వైపు రావడానికి రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ఊర్లో. వాడు రాసేటోడు, నేను చేస్తాను. వాడు రాసే చిన్నప్పటి నుంచి అన్ని చిన్న 20 minutes ప్లేస్కి అన్నింటిలో నేనే హీరోలా ఉండేటోని. సో తెలియకుండా ఉండిపోయాను చిన్నప్పటి నుంచి. వాడు రాయడం, నేను చేయడం అనేది. బట్ ఇంత మెయిన్ స్ట్రీమ్గా చేయాలి, లీడ్గా చేయాలి అని డెస్పరేట్గా చేసింది అయితే కాదు. బట్ యా, ఎక్కడో కిరణ్ అన్న నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిండు. దీనికి ఎంతవరకు పెట్టగలను అనేది ఒక్కదాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి చేశాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ శశి గారు, యా చెప్పండి. ట్రైలర్ చూసినప్పుడు యాక్షన్ మూమెంటు ఒక మాఫియా దీని సామర్థ్యంతో జరుగుతుంది. అది ఫ్యామిలీ రిలేషన్స్తో జరిగేదా, లేకపోతే ప్రత్యేకంగా ఒక యాక్షన్ దీంట్లో ఉంటుందా? సపరేట్ కాన్సెప్ట్ ఉంటుందా సినిమాలో? యాక్షన్ ఉంటుంది, బట్ మోర్ ఇది ఒక పర్సనల్ కాన్ఫ్లిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక మనిషి యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాటి ఎమోషన్స్ మీద డీల్ చేసే సినిమా. ఇట్స్ నాట్ లైక్ యాక్షన్ కంటే ఎక్కువ ఎమోషన్స్ మీద ఉంటుంది. యా. సినిమాలో సాంగ్స్ ఎన్ని ఉంటాయి అసలు, ఎట్లా ఉంటుంది యూత్ పరంగా? సాంగ్స్ త్రూ అవుట్ ద ఫిలిం బిట్ సాంగ్స్ వస్తూనే ఉంటాయండి. ఆల్మోస్ట్ 6 songs ఉన్నాయి. బట్ ఇట్స్